ఇంటికి బాగోపోవడం నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం నన్ను నిలబెట్టేసింది. అమ్మ కూడా చెల్లి కూడా వచ్చలేదు. ఏడు చేస్తుంది హాస్పిటల్ ఆ రోజు. ఏడు చేస్తే అమ్మ పక్కకి తీసుకెళ్ళిపోయి అమ్మ పక్కకి తీసుకెళ్ళిపోయి డాక్టర్ ఒక విషయం చెప్పారు. 3 గంటలు తప్ప ఇంకా అమ్మ ఉండదు అని చెప్పారు. నా చెల్లి చెప్తే భయం వేస్తుంది. డాడీ చెప్తే డాడీ అదో లోకంలో ఉన్నాను. పక్కకి వెళ్ళి ఏ పిరేతంగా ఏడ్చా. ఇది ఎవరికి చెప్పలేదు. మీ అమ్మ ఉండదు ఇంకా అని అన్నారు. అల్లిపోయాను నేను. అప్పుడు నేను ఇంకా లేట్గా పెట్టుకుని దేవుడు ఈ సంవత్సరం అది నాకు నెరవేర్చిన నిజంగా అదొక కొత్త కూడిక. ఇంకొకటి నాకు రొమ్ములో గడ్డ కింద వేసింది. చాలా వాచిపోయింది. చాలా బాధపడ్డాను. 20 రోజులు టాబ్లెట్స్ వాడండి తగ్గిపోద్ది, లేదంటే ఆపరేషన్ పడుతున్నారు. అది అంత పెద్ద గడ్డ ఇప్పుడు ఇంత వచ్చింది. అదే నేను 5 రోజులే వాడాను. ఇంకా 15 రోజుల వరకు మొత్తం తగ్గిపోద్దని ముందుగానే నేను కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాను. ఇంకొకటి పెళ్ళైనప్పుడు నన్ను బైబిల్ కూడా చదివించినవాడు కాదు ఆయన. చర్చికి వెళ్తే నువ్వు చర్చికి వెళ్తానికి వచ్చావు ఎక్కడికి అనేవారు. అలాంటిది మా ఆయన ఈ నెల ఎన్ని క్రిస్మస్లకి వెళ్ళారో, ఎన్ని వాక్యాలకు వెళ్ళారో ఆ వాక్యం మళ్ళీ ఇంటికి వచ్చి నాకు చెప్పడం అలా చెప్పారని. ప్రేయర్ అంటే తీసుకెళ్తున్నారు. ఆయన విషయంలో మీ ఇద్దరు రక్షణ పొందాలి. అక్కడ మాకు ఇద్దరు డిస్కషన్ అదొక్కటే అయితే నా జీవితంలో మొత్తం దేవుడికి అంకితం. అందుకే పెట్టుకున్నాను. సాక్ష్యం చెప్పేటప్పుడు పెట్టాడు. సాక్ష్యం చెప్పాల్సిన కోరుచున్నారండి. అంటే ఏం లేదమ్మా, ఈ నెల నువ్వు దేవుడి తల్లికి ఎన్నిసార్లు అక్కడికి వచ్చిన తర్వాత నీకు తృప్తి ఎలాగుంది? నెమ్మదిగా ఉందా? ఎలా అనిపించింది? ప్రశాంతత ఉందా? అది నువ్వు మాట్లాడు. ఏం లేదా ఒకసారి 2 సార్లు భయం వేస్తుంది మైక్ పెట్టుకోవడం, తర్వాత అలవాటు అయిపోయింది. దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. ఈ 2024లో అంటే గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా సరే గుడికి వెళ్ళేటప్పటికి కొంచెం మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఓకే, దేవుడు దీవించింది కదా.